హలో. అన్నా ఏడున్నూరా? ఈయన కుడిపిల్ల. ఏం చేస్తున్నావు? తిన్నావా? ఈడని ఇప్పుడే ప్రచారం అయిపోయింది, తిన్నాం ఇప్పుడు అందరం కార్యకర్తలు అందరం. ఎట్లా నడుస్తుంది మరి ప్రచారం? అంతా మంచిదేనా అక్కడ? ఏం ప్రచారం అన్నా, ఏం బాలే. అమ్మా అంతేనా? ఈ లాన్ లోకల్ అని తీసుకొచ్చినారు, ఈడ లోకల్లో లేనట్టు. ఆ, సునీత అంట ఓలో కూడా ఇస్తుంది ప్రజలకి ఈడ. మా అదే పరిస్థితి ఉంది పోయి ఇక్కడ. మొత్తం కొత్త వాళ్ళని తీసుకొచ్చిండు. ఆ కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని అసలు పెత్తన చెలాయిస్తున్నారు. వాళ్ళే పెత్తనం, మొత్తం మహేందర్ రెడ్డి వాళ్ళే చూసుకుంటున్నారు మొత్తం పార్టీ మొత్తం. మా ఈ అదే పాత అట్లా వాళ్ళకు పోయి అమ్మ కాంగ్రెస్ లో ఉంది ఇన్ని రోజులు కొట్లాడింది. ఈయనకి ఇస్తాను కా ఎక్కడ వీడు పాత వాళ్ళు మొత్తం ఈయన. మొట్ట మీద పెట్టి తిరుగుతున్నారు వాళ్ళు. ఆ, పైసలు కూడా లోకల్ వాళ్ళనే మంచిగా అంటున్నారు. తీరా ఊడిపోయేటట్టుంది. ఇప్పుడు పైసలు అడిగితే ఇంటికి పోయి పైసలు ఇవ్వన్న అంటే తాండూరు దెంగేసిండు మహేందర్ రెడ్డి. అమ్మ అంతేనా? ఆ, ఈయన అసలు అక్కడ ఈయన భార్య ఎట్లన్నా ఈయన భార్యకి టికెట్ ఎందుకు ఇచ్చిండేమో నాకు అది ఏం అర్థమైతే లేదు. టికెట్ ఇచ్చిండు, టికెట్ ఇచ్చిపించుకుండు. మరి ఈయన సీరియస్ గా పని చేస్తలేడు. మళ్ళీ ఈయన మోతబారి లెక్క తిరుగుతుండు, చేసిన వాళ్ళు కార్యకర్తలకు గౌరవం ఇస్తలేడు. గౌరవం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇక లోకల్ వాళ్ళు అంతమంది పెట్టుకుని పెద్ద పెద్ద క్యాండిడేట్స్ పెట్టుకొని ఓవర్ లేనట్టే ఎక్కడనో వికారాబాద్ అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. వాళ్ళు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అది కూడా తెలియదు ఆ ఊళ్ళో. అది కాదు, ఇంకా ఈయన కోసం పైసలు వంచినాం. పైసలు వంచి ఇప్పుడు నిండా మునిగిపోతాటుంది. ఏం అర్థమైతే లేదు. పైసలు అడిగితే ఎక్కడో తాండూరు దెంగేసిండు. ఇప్పుడు అమ్మ ఏం చేయాలి? పరిస్థితి అర్థమైతే లేదు అసలు. ఇప్పుడు అందరి పరిస్థితి అట్లానే ఉంది. ఈయననేమో అందుబాటులో ఉంటలేడు. తీరా పైసలు అడిగితేనేమో తాండూరు దెంగేసిండు. పార్టీలో కూడా గౌరవం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి. అదే అర్థమైతలేదు. ఈయనకి ఇచ్చిర్రు అసలు ఏం అర్థమైతలేదు. బాధ అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇజ్జత్ తీస్తుండు. వాళ్ళు అసలు ఏంది అసలు ఇది? అమ్మ బాధ అవుతుంది పో. సరే సరే అన్న, మళ్ళీ వేరే కాల్ వస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తా ఆయన. ఓకే.